పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. మానేరు నదిపై ముత్తారం మండలంలోని ఓడి గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఈదురుగాలుల బీభత్సానికి నేలకూలింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురుగాలులు రావడంతో బ్రిడ్జ్ పై ఉన్న గైడర్లు కింద పడిపోయాయి. నాసిరకంగా నిర్మాణం పనులు జరుగుతూ ఉండటం వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు నదిపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. 2016 ఆగస్టులో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు కావస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. ఇక రాత్రి వీచిన ఈదురుగాలుల బీభత్సానికి బ్రిడ్జ్ పై ఉన్న సిమెంట్ గైడర్లు కింద పడిపోయాయి. దీంతో బ్రిడ్జ్ కుప్పకూలింది. నిర్మాణంలో నాణ్యతా లోపాలే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జ్ వాడకంలో వచ్చిన తర్వాత కూలిపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ధనలక్ష్మి 9 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. 9 ఏళ్లు గడుస్తున్న 50 కోట్ల నిధులు కేటాయించిన బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఇంకా కూడా 50% మాత్రం పనులు పూర్తయ్యాయి. గతంలో కురిసినటువంటి వర్షాలకు బ్రిడ్జి పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. నిన్న రాత్రి బలమైనటువంటి గాలి దుమారం కారణంగా బ్రిడ్జి పైన ఉన్నటువంటి సిమెంట్ గైడర్స్ అన్ని కూడా విరిగిపోయి కుప్పకూలిపోవడం జరిగింది. 3-4 పిల్లర్ల మధ్య ఉన్నటువంటి గైడర్స్ కుప్పకూలి కింద పడిపోయాయి. మరొక 2 గైడర్స్ విరిగిపోవడం జరిగింది. అవి కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. 2016లో ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా 2 జిల్లాలకు కనెక్టివ్ కోసం ఓడేడు మానేరు వాగు పైన బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. అప్పటి నుండి కాంట్రాక్టర్ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా పనులు పూర్తి కాలేదు. పనులపైన కూడా గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. దీంతో పాటు ఇటు వాతావరణ పరిస్థితులు కావచ్చు, వర్షాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి గాలి దుమారం కావచ్చు, ఇవన్నిటి కారణంగా బ్రిడ్జి నాణ్యత లోపాలు, నిర్మాణ లోపాలు అన్ని కూడా బహిర్గతం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గాలివాటానికే బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి అంటే రేపు నిర్మాణం అయితే బ్రిడ్జి కూలిపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన ఇటు R&B అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. వారు గాలి దుమారం కారణంగానే సిమెంట్ గైడర్స్ కుప్పకూలిపోయాయని చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. మరొక వైపు ఈ బ్రిడ్జి కూలిపోయిన విషయాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ నాణ్యత లోపాల కారణంగానే బ్రిడ్జి కూలిపోయింది, దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు కూడా అధికారులను సూచించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఓడేడు బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దాదాపు 50 కోట్లు, మొదటగా 49 కోట్ల ఎస్టిమేషన్తో బ్రిడ్జి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మరొక 11 కోట్లు అంచనా పెంచారు. అయినా ఇప్పటికీ దాదాపు 50% నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అయినా కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఆ నిర్మాణ సంస్థ పలు రకాల నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేస్తుంది. గతంలో కూడా వేములవాడ మానేరు వంతెన, వేములవాడ మూలవాగు పైన నిర్మిస్తున్నటువంటి వంతెన కూడా కుంగిపోవడం జరిగింది. ఆ బ్రిడ్జి కుంగిపోవడానికి కారణం కూడా ఇదే నిర్మాణ సంస్థ నిర్మాణం చేసింది. నిర్మాణ సంస్థ సరైన నాణ్యత ప్రమాణాలను పాటించలేదు. అదేవిధంగా నాసిరకంగా నిర్మాణాలు చేపడుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ప్రస్తుతం కుంగిపోయినటువంటి బ్రిడ్జి పైన, కూలిపోయినటువంటి బ్రిడ్జి పైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే బ్రిడ్జి కుంగిపోవడానికి నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ లోపాల కారణంగానే కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ సతీష్.